Hello, welcome to Eagle Health. I am Dr. Prasad Vannemreddy. I am a neurosurgeon. ఇప్పుడు స్పైన్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా అంటే స్పైన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి. చాలామందికి ఇప్పుడు బ్యాక్ పెయిన్, ఇంట్లో వాళ్ళ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు కదా. అది ప్రివెంట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రివెన్షన్ అన్నది మిగతా దేంతో పోల్సిన ఏదో మాట వరుస ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి వందే మాత్రం అలాగా దాని ఉన్న మీనింగ్ తెలుసుకోకుండా అంటూ ఉంటారు. కానీ ప్రివెన్షన్ ఈజ్ ద కీ. అందుకే చాలా చోట్ల ప్రివెంటివ్ మెడిసిన్, స్క్రీనింగ్ ప్రొసీజర్స్ను చాలా పాపులర్ అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడైనా జబ్బు వచ్చిన తర్వాత దాని వెంటబడి టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనకు ఒరిగేదానికంటే జబ్బు వస్తుందా రాదా ముందు చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే స్క్రీనింగ్లు కూడా ఈ మధ్యన జెనెటిక్ మ్యాపింగ్ కూడా వచ్చినాయి. ఎప్పుడైతే ఎవరికైతే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకుంటామో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మనం సూపర్వైజ్ చేయడం, ఫాలోఅప్లు పెట్టుకోవడం అనేది ముఖ్యం. జబ్బు వచ్చిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది మనకి వీ లూజ్ లాట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ అంటాం వాటిని. అంటే వర్క్ లీవ్ పెట్టుకోవటాలు కానీ, మనిషి పని చేయకపోవటాలు మనిషికే కాదు సమాజానికి కూడా చాలా లాస్. అది ముందు మనం అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రివెంట్ ఎట్లా చేయాలి, అది రాకుండా చూసుకోవడం అన్నది యాక్చువల్గా చిన్నతనం నుంచి మొదలు పెట్టుకోవాలి. చిన్నతనం నుంచి మొదలు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఫుడ్. వీఆర్ వాట్ వి ఈట్ అనే చెప్పి భగవద్గీతలో అన్నట్లే, తర్వాత సోక్రటీస్ అన్నా అరిస్టాటిల్ అన్నా ఎవరన్నాను యూఆర్ వాట్ వి ఈట్. ఇప్పుడు ఎక్కువ లోపల రౌద్రానికి సంబంధించిన ఆహారం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారు, పైల్స్ తెచ్చుకుంటారు, అరిచి గొంతు పోగొట్టుకుంటారు. అట్లానే తామసం సంబంధించిన ఎక్కువ తినేసిపోయి చద్ది ఫుడ్ తినటం అట్లాంటివి, అంటే ఇప్పుడు దానివల్ల ఎక్కువ కూర్చోవడం, మందంగా ఉండటం, వెయిట్ గెయిన్, ఇవన్నీ తామసానికి సంబంధించినవి. అలా కాకుండా సాత్వికమైన ఫుడ్ తినేవాడు ఎప్పుడు బుర్ర బాగా పనిచేస్తాడు, వాడికి పని చేయడంలో శ్రద్ధ చూపిస్తాడు, ప్రొడక్టివిటీ పెంచుకుంటాడు, జీవితంలో కూడా ఎఫిషియెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఆహారం వల్ల వచ్చే నష్టాలను వాటి వల్ల లాభాలు తెలిసిపోతున్నాయి కదా. సేమ్ థింగ్ చిన్నతనంలో ఎప్పుడైనా సరే ఆహారాన్ని మంచి సాత్వికమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. బయట ఫుడ్ తినడం అన్నది ప్రతివాడు లూజ్గా వాడతారు, కానీ బయట ఫుడ్ ఎందుకు తినకూడదండి. యూ షుడ్ నో వాట్ యు ఆర్ ఈటింగ్. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు వంట చేసుకుంటారని. అంటే ఐ వాంట్ టు నో వాట్ ఐఎమ్ ఈటింగ్. బయట ఎందుకు తీసుకోవడం అంటే యూ నెవర్ నో వాట్ యు ఆర్ గెటింగ్ కదా. ఇప్పుడు ఎన్నోసార్లు పట్టుకుంటూ ఉంటారు కొంతమంది, ఏదో పొరపాటును పట్టుకుంటారో, కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతాయి తెలియదు. కానీ యానిమల్ ఫ్యాట్, చచ్చిపోయిన ఈ జంతువులను తీసుకుని వాటిలో ఫ్యాట్ కరిగించి అది ఇట్లా రోడ్ సైడ్ బళ్ళలో కలపటం అన్నది కొన్నిసార్లు వింటమే కాదు, ఎప్పటి నుంచో మేము గమనిస్తున్న విషయమే అది. ఇప్పుడు అలాంటిది ఫుడ్ తిన్నప్పుడు పిల్లల్లో ఎట్లాంటి వ్యవస్థ మొదలవుతుందో ఆలోచించుకోండి. పిల్లలు ఏమిటి, పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో డిస్పెప్సియా, గ్యాస్ అంటూ ఉంటారు, యాసిడ్ అంటూ ఉంటారు, రెండును కూడా డిస్పెప్సియాస్. అంటే స్టమక్ అర్థం కావట్లేదు అనమాట అదేం తింటుందో. సో ఇట్స్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, స్టమక్లో మ్యూకోజల్ డ్యామేజ్ మొదలవుతుంది. మ్యూకోజల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ బయటికి రావటం, దానివల్ల పొట్టలో ఉబ్బరం రావటం, దానివల్ల అల్సర్ రావటం, అల్సర్ వచ్చిన తర్వాత పైకి కిందకి యాసిడ్ కొట్టుకోవటం వల్ల రిఫ్లక్స్, ఆ రిఫ్లక్స్ వల్ల ఈసోఫేగస్ పాడైపోవడం, దానివల్ల పాడైపోవటం వల్ల ఎక్కువసేపు ఆయాసపడిపోవడం, కూర్చుండిపోవడంతో వెయిట్ గెయిన్ నుంచి మళ్ళీ సర్కిల్ అంతా మొదలైపోతాం. సో నవ్ యూ నో వై యూ షుడ్ నో వాట్ యు ఆర్ ఈటింగ్. మీరు తినేది మీకు తెలియనప్పుడు తినమాకండి. ఆల్వేస్ మేక్ షూర్ దట్ యూ గెట్ ది. అందుకే బయట కంట్రీస్లో కంపోజిషన్ అని చెప్పి రాస్తారు. అంటే అందరూ అడుగుతారు, వాళ్ళు కరెక్ట్ రాస్తారా రాయరా అని చెప్పేసి. అంతేగాని ఇక్కడ మనం కరెక్ట్ చేసుకుందామని ఎవరు అనుకోరు. ఇక్కడ వై డోంట్ యూ ఇన్సిస్ట్ ఆన్ ఫైండింగ్ అవుట్ ది కంపోజిషన్ ఆఫ్ యువర్ ఫుడ్. అది కావాల్సిందే కదా, అవి ఇన్సిస్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్సిస్ట్ చేయాలంటే ఓవరాల్గా మనం ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయటం, మార్చడం అనేది కష్టం. ఎందుకంటే బయట ఫుడ్ తినకుండా ఇప్పుడు ఈ మెకనైజ్డ్ లైఫ్లో కానీ ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయటం అన్నది కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మన చేతిలో లేనిది కదా అది. కాబట్టి యూ షుడ్ ఇన్సిస్ట్ ఇన్ దిస్ సిస్టమ్ దట్ రైట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటూ ఉంటారు. రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్. ఆర్టీఏ మీన్స్ అది ఆ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్, వాటిలో ఉన్నది ఏంటో మీరు చూసుకుని ఎక్స్పైరీ డేట్లు కూడా చూసుకుని దాని ప్రకారం తినండి. ఫుడ్ మెటీరియల్ ఎక్స్పైర్ అయిపోతే దాటి వల్ల ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది అందులో. ఎందుకంటే ఎలక్ట్రికల్ సప్లై కంటిన్యూస్గా ఉండదు ఈ దేశంలో. ఇంటరప్టెడ్ ఎలక్ట్రిక్ సప్లై ఉన్నప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్ పాడైపోతాయి. అదే ఫ్రోజన్ ఫుడ్ వాడు చల్లగా ఉన్నదని మళ్ళీ చల్లగా చేసి అమ్మేస్తారు. మీకు అమ్మేస్తే పాడైపోయేది ఎవరు, కొనుక్కునేవాడు. అందులో యూ కెన్ నెవర్ గో బ్యాక్ అండ్ సూ దట్ ఫెలో. ఎందుకంటే ఆ స్టేజ్కి మనం ఎప్పటికి వెళ్ళలేం కాబట్టి.
కాబట్టి అంతకంటే బెస్ట్ ఏంటంటే కుక్ యువర్ ఓన్ ఫుడ్, మెయింటైన్ యువర్ ఓన్ ఫుడ్. కుక్ చేయడం కాకపోయినా దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వేస్ బై విచ్ యూ కెన్ మెయింటైన్ యువర్ క్యాలరీస్. అవేంటంటే వెజిటబుల్స్ తీసుకోవటం, ఫ్రూట్స్ తీసుకోవటం, అట్లానే ఫుడ్ స్టోరేజ్ దాంట్లో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇది కంపల్సరీగా చూసుకోవాల్సింది. వీటికి ఎప్పుడైనా సరే డిఫెక్ట్గా ఉన్నప్పుడు శరీరంలో అన్ని అవయవాలు పాడైపోయినట్లే బోన్ కూడా చాలా తొందరగా పాడైపోతుంది. ఇంకొకటి బోన్ హెల్త్కి సంబంధించింది హెల్తీ ఫుడ్ ఒకటే కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చాలా ముఖ్యమైనవి తెలుసుకోవడానికి. ఈ ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్లో ఫస్ట్ది పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఒకటి, రెండోది స్మోకింగ్ ఇప్పుడనే కాదు, 20 ఏళ్ల క్రితం మన రీసెర్చ్ స్టడీలు చేసినప్పుడే బోన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, నాట్ ఓన్లీ టు మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ది బోన్. ఎప్పుడైతే నికోటిన్ లోపలికి వెళ్తుందో బోన్లో ఉన్న ఇంటిగ్రిటీని పాడు చేస్తుంది అది. అందుకే స్మోకర్స్లో ఫ్రాక్చర్స్ ఎక్కువ, స్మోకర్స్లో హీలింగ్ చాలా స్లోగా ఉంటుంది, స్మోకర్స్లో ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ రిక్యూపరేషన్ చాలా ఎక్కువ టైం పడుతుంది. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నది ఒక లేబుల్ కింద చూసుకోకుండా దానిలో వెనకాల ఉన్న అర్థాన్ని చూసుకోవాలనుకుంటే మీరు ఈ డీటెయిల్స్లోకి వెళ్ళటం వల్ల మీకే తెలుస్తుంది. నేను కూడాను పబ్లిష్ చేసిన వాటిలో వీ హ్యావ్ షోన్ దట్ స్మోకర్స్ అండ్ నాన్ స్మోకర్స్ ఆర్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషీస్. స్మోకర్స్లో ఉన్న జబ్బులు చాలా ప్రమాదకరమైన ఉంటాయి, స్మోకర్స్లో ఉన్న హీలింగ్ చాలా తక్కువ ఉంటుంది. నాన్ స్మోకర్స్ ఎప్పుడు తొందరగా రికవరీ అవుతారు, తొందరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో స్టాటిస్టికల్గా ఏంటి, మామూలుగా ఏంటి, దానివల్ల డిఫరెన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది అన్నమాట. అట్లానే ఆల్కహాల్ డ్యామేజెస్ లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. ఎందుకంటే లివరు, పొట్టలో ఉన్న పేగులు ఇవన్నీ వాటికి ఒక స్పెషల్ సర్క్యులేషన్ ఉంటుంది, దాన్ని పోర్టల్ సిస్టమ్ అంటాం. అక్కడి నుంచి ఫుడ్ మెటీరియల్ డైజెస్ట్ అవ్వడం, ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీ మెటబలైజ్ అవ్వడం, ఇవన్నీ వాటికి ఇంటిగ్రిటీ చాలా క్లోజ్గా ఉంటుంది, దానికి వాటింటికి ఉన్న సంబంధం. లివర్ని ఆల్కహాల్ చాలా ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ చేస్తాడు. అందుకే కదా లివర్ సిరోసిస్ రిలేటెడ్ లివర్ అనేది కామన్ డిసీజ్ ఇక్కడ ఈ దేశంలో. సిరోసిస్ హ్యాస్ గాట్ నో ట్రీట్మెంట్, యూ హ్యావ్ టు రిమూవ్ దట్ అండ్ గెట్ అనదర్ లివర్. అంతవరకు ఎందుకు వెళ్ళాలి? స్టాప్ డ్రింకింగ్, స్టాప్ స్మోకింగ్. నాట్ ఓన్లీ లివర్, బోన్స్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ డ్యామేజ్డ్ బై బోత్ దీస్ థింగ్స్. ఇంకోటి, ఇవన్నీ ఉన్నా సరే పర్లేదు బతికేసేవాడిని అని కొంతమంది అంటూ ఉంటారు సినిమా వాళ్ళు కూడా. నేను 90 ఏళ్ళు బతికానండి, నేను రోజు తాగుతా అంటాడు, ఏదో గొప్ప అయినట్టు. పొరపాటు అది. మేబీ హీ థింక్స్ సంథింగ్ డిఫరెంట్ థింగ్, బట్ ఎవ్రీబడి డస్ నాట్ హ్యావ్ దట్ కంట్రోల్, ఆర్ దే మే నాట్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ ఆల్కహాల్ ఆర్ అన్కంటామినేటెడ్ ఆల్కహాల్. కాబట్టి అది ఎప్పుడు పెట్టుకోవద్దు అట్లాగా. కాబట్టి అది మంచి స్లోగన్ కాదు, నేను 90 ఏళ్ళు బతికానంటే తాగంటే మేబీ ఐ డోంట్ నో, దేర్ సో మెనీ అదర్ పీపుల్ హూ డైడ్ ఎట్ 50 years of age. మరి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాం? మరి ఇవ్వలేం కదా. ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్ దట్ స్మోకింగ్ కిల్స్, ఆల్కహాల్ డ్యామేజెస్ ది టిష్యూస్. ఇంకొకటి ఏంటంటే ఈ స్పైన్కి సంబంధించి ఎప్పుడైనా సరే ఒకటే చెప్పాలి, వ్యాయామం అన్నది పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేయాలి. మేము చదువుకునేటప్పుడు స్కూల్లో డ్రిల్ అని చెప్పేసి వేరే ఉండేది. డ్రిల్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు సూర్య నమస్కారాలని, వ్యాయామం అంటే ఆసనాలు వేయిస్తామని చెప్పి యోగా చేయిస్తామని పిలిపిస్తున్నారు, అదే డ్రిల్ మాకు చిన్నప్పుడు చేయించింది. ఎప్పుడైతే మజిల్ టోన్ పెరుగుతుందో స్కెలిటన్కి ఉన్న సపోర్ట్ చాలా పెరుగుతుంది. సో స్కెలిటన్ మీద మీరు బరువు వేయటం మానేస్తారు. అప్పుడు యువర్ మజిల్స్ ఆల్సో టేక్ ది బర్డెన్. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే స్కెలిటన్ మీద బర్డెన్ పడదో దే డోంట్ గెట్ డ్యామేజ్డ్ ఈజీలీ. వాటి మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది కదా. యువర్ మజిల్స్ ఆల్సో ఆర్ సపోర్టింగ్ ది స్కెలిటన్ అనమాట. అందుకే అథ్లెట్స్ వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సిల్వర్ స్టాలోన్ ఇంకా నిటారు నిలబడే ఉంటాడు, 80 ఏళ్ళు వచ్చినా ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ నిలబడే ఉంటాడు ఇలా. బట్ యూ డోంట్ సీ దమ్ ఇన్ ది అదర్ పీపుల్. అది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ అన్నది వాళ్ళకి మంచినీళ్ళు తాగినట్టు అలవాటు పడిపోతారనమాట. అది మీరు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తే పెరిగే కొద్ది శరీరం మార్పులు వచ్చిన కొద్ది కూడాను అది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. And then keep them away from smoking and alcohol. Thank you for watching. Like and subscribe Eagle Health and Beauty.